నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. బీసీసీఐ నిర్వహించిన ప్రతిష్టాత్మక నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆసక్తికరమైన ఒక ఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో ఐసీసీ ప్రపంచ కప్లు సాధించిన క్రికెటర్లను ఘనంగా సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2025 నుంచి 2026 సీజన్లో ఐసీసీ టైటిళ్లు గెలిచిన 5 భారత జట్లను ప్రత్యేకంగా గౌరవించారు. ఇందులో తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు కూడా ఘన సత్కారం జరిగింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ను కైవసం చేసుకుంది. నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో చివరిగా టీ20 ప్రపంచ కప్ విజేత జట్టును వేదికపైకి ఆహ్వానించారు. ఆ సమయంలో ఆటగాళ్లు వరుసగా క్యూలో నిలబడి స్టేజ్ పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అక్కడున్న భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక్కసారిగా సంజు శాంసన్ ను పిలిచారు. మొదట తనని ఎవరు పిలిచారో అర్థం కాని శాంసన్ తర్వాత అది రాహుల్ అని తెలుసుకొని వెంటనే క్యూను విడిచి రాహుల్ దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ ఒకరినొకరు హక్ చేసుకున్నారు. ఈ చిన్న ఘటన అక్కడున్న అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్గా మారింది. టీ20 ప్రపంచ కప్ 2026లో శాంసన్ అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. 5 ఇన్నింగ్స్లలో అతను మొత్తం 321 పరుగులు చేసి దాదాపు 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. టోర్నీ ప్రారంభంలో ఎక్కువ అవకాశాలు రాకపోయినా సూపర్ 8 దశలో కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్పై జరిగిన కీలక మ్యాచ్లో శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు చేసి భారత్ను ఫైనల్కు చేర్చాడు. ఫైనల్లో కూడా న్యూజిలాండ్పై మరోసారి 89 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శాంసన్ ఈ విజయం ఇప్పటికీ నమ్మలేని అనుభూతిగా ఉందని తెలిపాడు. ఇప్పటికీ ఉదయం లేచినప్పుడు నిజంగానే ఇది జరిగిందా అని అనిపిస్తుంది. ఆ భావన ఇంకా అలాగే ఉంది అని శాంసన్ చెప్పాడు.